సాధకుడి యొక్క ఏకాగ్రతను పెంచుతుంది అని పరిశోధన చేసి నిరూపించింది మదర్. మదర్ అని మనం అరవిందో ఆశ్రమాన్ని 50 ఏళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి మిర్రా అల్ఫాసాను పిలుచుకుంటాం ఆప్యాయంగా. ఫ్రాన్స్ దేశస్థురాలైనప్పటికీ నేను ఏ దేశానికి చెందినటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అని ప్రకటించింది ఆ తల్లి. ఆమె పరిశోధనలు చేసి 800 పుష్పాలను సంగ్రహించి ఏ పుష్పము ద్వారా ఏ ప్రయోజనం చేకూరుతుందో వివరించింది. ఆమె దగ్గరికి వ్యాపారాలు చేసి నష్టాల పాలైనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. నాగలింగ పుష్పంతో శివుణ్ణి అర్చించే విధానం చెప్పిన తరువాత ఆ విధంగా చేసి ఉద్యోగం సంపాదించుకొని ఆ పూజను అలానే కొనసాగించి అంతకుముందు సంపద కంటే 16 రెట్ల ఎక్కువ సంపదను ఆయన సొంతం చేసుకోగలిగాడు. నాగలింగ పుష్పాలతో శివార్చన చేస్తే అద్భుతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్న సత్యాన్ని పరిశోధన ద్వారా నిరూపించినది తెలియజేసింది ఆ తల్లి. తెల్లని నాగలింగ పుష్పాలతో పూజ చేస్తే నిస్వార్థ భావన పెరిగి సంపదలన్నీ తదనుగుణంగా నీకు సొంతమవుతాయి. ఎర్రని నాగలింగ పుష్పాలతో పూజ చేస్తే స్వార్థ భావన పెరుగుతుంది, సంపదలు తదనుగుణంగానే పెరుగుతాయి. ఇలా పుష్పార్చనతో అద్భుతమైన ప్రయోజనాన్ని అందుకోవటం ఎలాగో తెలియజేసినటువంటి పరిశోధన మనకు ఆ విజ్ఞానాన్ని తెలియజేస్తే, పురాణ విజ్ఞానము మొదటి నుంచి మన షోడశోపచారాలలో పుష్ప ఉపచారాన్ని భౌతికంగా చేయమంటూ ఆజ్ఞాపించింది. మానసికంగా నువ్వు చేసేటువంటి పూజల వల్ల నీకు ప్రయోజనం కలుగుతుంది. దానిలో కూడా షోడశోపచారాలతో నువ్వు పూజ చేస్తూ ఉంటావు. కానీ పుష్పార్చన చేసేటప్పుడు తప్పనిసరిగా భౌతికంగా పుష్పాన్ని అర్పించి ఆ ఉపచారాన్ని చేయమన్నారు. అలా చేయలేని పక్షంలో పుష్పాన్ని చేతిలో ధరించినట్టు భావన చేస్తూ కల్హారోత్పల మల్లికామర్వకై సౌవర్ణ పంకేరుహై జాజీ చంపక మాలతీవ కుళకైర్మందార గుందాదిభిః కేతక్యాకర వీరకై